హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను మీషో నుండి ఒక శారీ ఆర్డర్ చేశానండి. బ్లాక్ కలర్ పార్టీ వేర్ శారీ. టోటల్ చమ్కీస్‌తోని వచ్చింది శారీ అయితే. బట్ నేను ఈ శారీని లెహెంగాలా కన్వర్ట్ చేస్తున్నాను. స్కర్ట్ టైప్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ శారీతో స్కర్ట్ కుట్టబోతున్నాను. నాకు మా పాపకి ఇద్దరికి. ఇప్పుడు నేను చూపించబోయే కటింగ్ అయితే నాకు మాత్రమే. నేను స్టిచ్ చేసుకునేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మా పాపకి స్టిచ్ చేసేది చూపిస్తానండి. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నదైతే శారీకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చిందండి. ప్లెయిన్ క్లాత్ అది. అది మనకు అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఆ క్లాత్‌ని అయితే సెపరేట్ చేసేస్తున్నాను. ఓన్లీ వర్క్ దగ్గర నుండి మనకి లెహెంగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్‌తో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ మాత్రము మనకు హిప్ పట్టీ ఉంటుంది కదా, నడుము పట్టీ, దానిలాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడైతే నా లెహెంగా కట్ చేసుకుందామండి. ఈ విధంగా 2½ మీటర్స్ నాకు సరిపోతుందండి. నా నడుముకి 2½ మీటర్స్ అయితే కట్ చేస్తున్నాను. మా పాపకైతే 2 మీటర్స్ అట్లా సైడ్‌కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, అదైతే నాదండి స్కర్ట్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అండి ఇలానే కట్ చేసేయాలి. బట్ నేను లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదండి. నేను షూట్ అవుతుంది అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఈ విధంగా 2½ మీటర్స్ అయితే కట్ చేశాను. ఇలా లైనింగ్ క్లాత్ అండ్ ఈ ఈ శారీ క్లాత్ ఉంటుంది కదా, రెండింటిని ఇలా జాయిన్ చేసేసి డైరెక్ట్ కుచ్చిళ్ళు పెట్టేయాలి. ఈ విధంగా ఈవెన్‌గా మంచిగా నీట్‌గా కుచ్చిళ్ళు అయితే పెట్టేయాలండి. నేనైతే కొంచెం పెద్దగా పెడుతున్నాను. చిన్న పిల్లలకైతే ఇంకా కొంచెం చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ పెద్దవాళ్ళకైతే ఇట్లా వెడల్పుగా పెట్టుకుంటే బాగుంటుందండి. కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా కుచ్చిళ్ళు అయితే పెడుతున్నాను. ఇట్లా టోటల్ కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఈ కుచ్చిళ్ళు అనేవి మన నడుము సైజుని బట్టి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. మన నడుము ఎంత ఉంటుంది దాన్ని బట్టి కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ అయితే పెట్టుకోవద్దండి, చాలా లూజ్గా అయిపోతుంది. ఈ విధంగా కుచ్చిళ్ళు. ఇప్పుడు నడుము పట్టీ కోసం అయితే మన నడుము సైజ్ ఎంత ఉంటుందో అంతే క్లాత్ తీసుకోవాలండి. అట్లా తీసుకున్న తర్వాత నేనైతే 4 మడతలు అట్లా మడత పెట్టాను, సన్నం పట్టీలాగా పెడదామని. అట్లా మడత పెట్టేసి ఇప్పుడు కుచ్చిళ్ళు పెట్టుకున్న క్లాత్ ఉంటుంది కదా, దానికి లైనింగ్ నడుము పట్టీ అనేది అటాచ్ చేస్తున్నాను. ఒక సైడ్ అటాచ్ చేసుకోవాలండి, ఇంకో సైడ్ కిందికి ఇట్లా వదిలిపెట్టాలి. ఇప్పుడైతే ఇట్లా వన్ సైడ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలి. మన ఇంట్లో మిషన్ ఉండి మనకు కాస్త మిషన్ మీద అవగాహన ఉంటే మనము డ్రెస్సెస్ కానీ ఇలా లెహెంగాస్ కానీ ఏవైనా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బయట ఇట్లాంటి లెహెంగాస్ అయితే స్టిచ్ చేస్తుంటే 1000 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కూడా పట్టీని అనేసి ఇట్లా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా టోటల్ కుట్టు వేసుకోవాలి. సన్నం నడుము పట్టీలాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి. బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఒకసారి వీడియోలో చూడండి. ఈ విధంగా సన్నం పట్టీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ నడుము పట్టీలోకి ఎలాస్టిక్ ఉంటుంది కదా, మన నడుము సైజ్ ఎంత ఉంటుందో దానికి ఒక 4 ఇంచెస్ అట్లా తక్కువ పెట్టుకోవాలి ఎలాస్టిక్ అనేది. ఎందుకంటే అది ఎలాస్టిక్ సాగుతుంది కదా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్కి ఎలాస్టిక్ అనేది పెట్టేసి ఈ విధంగా టోటల్ దాంట్లో నుండి తీసేయాలండి. తీసేసుకొని ఇట్లా ఎలాస్టిక్స్ని జాయిన్ చేసుకోవాలి. దానికి ఇట్లా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా రెండింటిని కలిపి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి చాలా కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది, బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, సైడ్స్కి కూడా స్టిచ్ చేసుకోవాలి లెహెంగాస్కి. ఈ విధంగా సైడ్కి కూడా స్టిచెస్ వేసుకున్న తర్వాత మన లెహెంగా అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత ఈజీగా లెహెంగాని స్టిచ్ చేసుకున్నామో. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బయట ఎవరైనా స్టిచ్చింగ్కి ఇచ్చే మనీ కూడా సేవ్ అయిపోతుంది. కొంచెం మిషన్ మీద అవగాహన ఉంటే చాలండి, చాలా చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇట్లా స్కర్ట్ కానీ ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ లెహెంగా లుక్ అండి. అది బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేశాను, బట్ వీడియో అయితే నేను తీయలేదండి. ఇక్కడ కింద క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్, పైన నెట్ క్లాత్ అండి. టోటల్ ఇట్లా బన్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు డిజైన్ లాగా అట్లా పెట్టేశాను. బ్యాక్ అయితే థ్రెడ్ పెట్టేశానండి, థ్రెడ్స్ అట్లా. టోటల్ లెహెంగా వచ్చేసి ఇదండి. ఇంకా దీనికి దుప్పటా కూడా ఉంది. దుప్పటా వచ్చేసి బ్లాక్ దుప్పటా. టోటల్ ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.